హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఊరగాయ పెడుతున్నాను. కావాల్సిన వస్తువులు చూడండి. కాకరకాయ ఊరగాయ పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా ఉంటుంది, తినొచ్చు. పొట్టి కూర అయితే ఒక పూటే కదా, అందుకని కాకరకాయ ఊరగాయ పెడుతున్నాను. బాగా శుభ్రంగా కడుక్కోవాలి, సన్నగా తరుక్కోవాలి. కడిగి సన్నంగా తరగాలి. తరిగాక బాగా అన్నీ తరుక్కోవాలి. కాకరకాయలు ఎక్కువ వచ్చినప్పుడు కాకరకాయ ఊరగాయ పెట్టుకుంటే చెట్లకి బాగుంటుందని కాకరకాయ ఊరగాయ. ఇవన్నీ ఆవాలు, మెంతులు వేస్తున్నాను. నూనె పోసి దీంట్లో కాకరకాయలు వేసి బాగా వేయించేయాలి. సన్నటి మంట పెట్టి, మరీ దోరగా కాకుండా కొద్దిగా వేయిస్తే బాగా పచ్చి వాసన పోద్ది. వేయించాక ఈ చింతపండు వేసి కొద్దిగా ఆ వేడి నూనెలో తిప్పితే మెత్తబడద్ది. అంతే. ఆ తర్వాత తీసేసి మిరప్పొడి, ఆవాలు మెంతుల పొడి, పసుపు పొడి, ఉప్పు అంతా వేసి నూనె తిరగమాత పెట్టుకొని ఆ నూనె చల్లారాక దాంట్లో శనగబేడలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఆవాలు వేసి తిరగమాత చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి. ఈ చింతపండు, ఈ నూనె వేసి బాగా చక్కగా కలపాలి. బాగా కలపాలి. కాకరకాయ బాగా కలిపితే అదంతా ఉప్పు, మిరప్పొడి అంతా పట్టేస్తుంది. పట్టాక ఒక సీసాకేసి జాడీలో పెట్టుకోవచ్చు. బాగా కలిపెట్టి ఇది ఉంటే రోజు తినొచ్చు. కాకరకాయ మామూలుగా అయితే ఒకరోజు వండుకుంటాం అంతే. ఇదైతే ఊరగాయ అంటే షుగర్ వాళ్ళకి చాలా మంచిది. రోజు తినవచ్చు కాకరకాయ. అన్నంలో కానీ ఏదైనా ఉప్మాలో, ఇడ్లీలో, దేంట్లోనైనా తినవచ్చు. మంచిది కదా, బాలింతకు పెట్టవచ్చు, అందరు తినవచ్చు. సీసాలో వేసి జాడీలో వేసి పెట్టుకుంటే కంపల్సరీ నెల పైనే ఉంటుంది. అది ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా ఉంటుంది. దాని కాకరకాయ మంచిది.